గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరి బ్లెస్సింగ్స్ అయితే కావాలి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి పొలం కాడికి వెళ్తున్నాం. ఏం పని చేస్తున్నాం అనేది చూసేద్దామా. అందరు ఎట్లున్నారు? మంచిగుర్రా? ఇన్ని రోజులు అయితే వీడియోస్ రాలేవు, ఇకపై కంటిన్యూగా వస్తుంటాయి. అందరూ కొంచెం ప్లీజ్ సపోర్ట్ చేయండి. నేను మీ ఇంట్లో ఒక మనిషి అనుకోని అందరూ సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే పొలం కాడికి వెళ్తున్నాం. ఇంకా టిఫిన్ అయితే అట్టుకున్నాం. మమ్మీ అయితే చిన్న పని మీద బయటకు వెళ్ళింది. ఇప్పుడైతే నేను పొలం కాడికి వెళ్తున్నా. ఈరోజు అయితే టమాటా నారు వేస్తున్నాం. నిన్న కొంచెం వేసినాం కదా, అయితే నిన్న చీకటి అయింది ఫ్రెండ్స్, ఇంకా అయిపోలేదు. ఈరోజు అయితే అయిపోతుంది. ఇవాళ టమాటా నారు వేస్తున్నానని చూపిస్తా. లెట్స్ గో. అమ్మ వచ్చింది. టైం అయితే 9:48 అవుతుంది. పొలం కాడికి అయితే వెళ్తున్నాం. కూలలు వేయ టైం అయితే అవుతుంది. వెనుక మమ్మీ ఇంకా మా అత్త పొలం కాడికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. మా ఇంటి నుంచి మా పొలం కాడికి అయితే కిలోమీటర్కి ఎక్కువనే ఉంటుంది. సో రోజు మార్నింగ్ వాకింగ్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. మంచిగా తిన్నాక వాకింగ్ చేసినట్టు ఉంటుంది. టైం అయితే 10 అవుతుంది. అందరూ తిన్నారా? మేమైతే తిన్నాం. ఏం కూరలో కామెంట్ చేయండి. ఇంకా ఇప్పటి అయితే రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి. నేను ఎక్కడికన్నా బయటికి వెళ్ళినా మా పొలం కాడ ఏమేమి వర్క్ చేస్తున్నాం ఏంది అనేది ఫుల్ వీడియోలు వస్తాయి. సో అందరూ తప్పకుండా చూడండి. ఈ వర్షన్ అయితే మాది కాదు, మా బాయ్ పక్కన వాళ్ళైతే వేసిర్రు. ఈసారి అయితే వర్షం అలకలేదు. ఇంకా తోటలు అయితే వేస్తున్నాం. అవి అయితే బైక్ వెళ్ళడానికి అయితే చూపిస్తా. ఫస్ట్ రాగానే నేను మా జామ చెట్టు కాడికి వస్తా, ఎందుకంటే జామకాయల కోసం. ఇక్కడైతే ఒక పెద్ద జామకాయ అవుతుంది, అదైతే తెంపుకుందాం. జామకాయ అయితే తెంపుకున్నా. ఇప్పుడే అవుతున్నాయి జామకాయలు. మేము వచ్చేలోపు అయితే కాలువలోకి అయితే నీళ్ళు వేస్తుండ్రు డాడీ. మామి చెట్టుకైతే పూర్తయితే పడుతుంది. డాడీ వాళ్ళు అయితే తింటారు. ఇంకా ఈ ఒక్క కాలువ అయితే నానిపోయేది ఉంది. ముందుగల్లా కాలుపు నానుకుంటే ఇంకా కాలువ నానుకుంటే మంచిగా నీళ్ళు పోతాయి అనేసి నేనైతే ఈ కాలువ నానుపుతున్నా ఫ్రెండ్స్. ఇక మధ్యలో ఇంట్లో ముందు వర్షాన్ని వేసినాం కదా, ఇట్లా తడుతుంటుంది. ఇక ఇప్పుడు ఈ నుంచి ఇది మొత్తం తీయాలి. ఇట్లా అడ్డం వస్తే ఏమవుతాయి అంటే కట్టెలు అయితే తెగిపోతాయి. ఇదైతే తీస్తున్నా. ఇట్లా తీసేసుకుంటే ఇంకా కాలువలు అయితే తెగిపోవు అన్నమాట. మా వాళ్ళు తినంగానే ఇంకా నారేసుడు అయితే స్టార్ట్ చేసాం. ఇది ఒక్క కాలువ అయితే ఉంది. ఇక్కడ కూడా ఒక మార్కెట్ అయితే పెట్టినాం. ఇదైతే నిరపనారు ఫ్రెండ్స్, ఫుల్ కలిపి అయితే అయింది. నిన్నైతే ఇగో ఇంత వేసినాం టమాటా నారు, ఇంకా ఇంత అయితే ఉంది. ఇప్పుడైతే టమాటా నారు వీక్కోనికైతే వచ్చిన. పొద్దున్న అయితే నిన్నది ఉండే అదైతే వీకినాం. ఇంకా నిన్నైతే ఇంత టమాటా నారు వేసినాం. టమాటా నారు అయితే ఇంకా ఇంత ఉంది. ఇప్పుడైతే టమాటా నారు వీక్కోనికి వచ్చిన. పొద్దున అయితే నిన్న వీకింది అయితే ఉంది, అదైతే వేసినాం. ఇప్పుడు టైం అయితే 1 అవుతుంది. ఇప్పుడైతే మళ్ళీ టమాటా నారు వీక్కోనికి వచ్చిన. ఎందుకు పైపు బంద్ మోటార్ బంద్ చేసావా? గీంత వేస్తా. 2 సార్లు వేయద్దా? టైం 2:30 అవుతుంది.
తినేద్దాంపా, మోటార్ బంద్ చేయి. నిన్న మొన్న అయితే టమాటా నారు ఎన్ని వేసినాము కదా, మొత్తం ఎన్ని మళ్ళీ అంటే నేను తర్వాత చూపిస్తా. ఇంకా ఇదంతా వేసినాము. ఈరోజు అయితే ఇది ఇందులో అయితే వేస్తున్నాము. లాస్ట్ ఇవాళ అయితే అయిపోతుంది. ఇప్పుడు టైం అయితే 12 అవుతుంది ఫ్రెండ్స్. కాలువలు ఇట్లా పెద్ద పెద్ద వేస్తున్నాయేమో మంచిగా ఉంటాయి. ఈ కాలువ అయితే పెద్దగానే వేసారు. ఇంకా ఇక్కడ నీళ్ళు అయితే అయింది అంటే ఇట్లా కాలువ కమ్ముకుంటాయి. మొత్తం ఏమవుతాయి అంటే కాలువలు అయిపోతాయి. అందుకని ఇప్పుడు మట్టి వేసుకుంటూ వస్తున్నాను. నేనైతే పొద్దుటి సంది కాలువలన్నీ వేసారు. నిన్నైతే సల్లు కొట్టారు. కాలువలు వారడం అయితే మస్తు కష్టం. ఫస్ట్ ఇంకొక మలక వారినాక అయితే మంచిగా పడతాయి. ఇంకా ఇట్లా ఇన్మైతే అయితే ఇడుస్తుంది. కాలువ వాడుతుంటే అయితే ఇంకా ఇట్లా అయిపోతుంటాయి ఫ్రెండ్స్. ఫుల్ ఎండ కొడుతుంది. ఇంకా నారైతే వేస్తున్నాం. ఎండకైతే నీళ్ళు దెబ్బ దెబ్బ వాడతలేవు. ఎండ వేసిరా ఎంతగానం కొడుతుందో. మెల్లగా నీళ్ళు అయితే వారబెట్టుకుంటూ వేస్తున్నాం. నారైతే నిన్న పెద్ద ఉండే కదా, ఇవాళ అయితే ఇంకా మిడిల్ సైజ్ అవుతుంది. ಕನವಿಲು ನೆನಕೆಲೆ ವಾಡ್ಕತ ಮಾರಿದ